సర్లే చూడండి చూడు ఇప్పుడు అందరికి ప్రూఫ్ ఏదో తెలుస్తుంది. ఆ ప్రూఫ్ నేను చెప్పిండేది ఇచ్చేప్పా. ఏం చేస్తాడు ఏ తాళి కట్టాడు ఏ ఆశీర్వాదం తీసుకురా కట్టాడు ఏ ఆశీర్వాదం తీసుకురా Audio Jungle. అంజలి రామో నిమిషం మాట్లాడిపోను రామ్మా కూర్చో ఒకసారి మాట్లాడదాము. చూడమ్మా వాడు చాలా మంచోడు. ఏమి వాని ముందర నేను చెప్పాను, ఎందుకంటే వాని గురించి వాని ముందర చెప్పినంటే ఎక్కి కూర్చుంటాడు. ఏమి దాని గురించి వాడు నలుగురికి పెట్టేవాడు తప్పితే నలుగురితో ఆశించాడు. చూసే గట్ల చిల్లరనా కొడుక గట్ల కనబడతాడు కానీ, అంటే ఇంతకుముందు ఇంకా పెద్ద చిల్లరనా కొడుకు కనబడుతుంటే ఈ మధ్యలో అంత పర్లే. ఓ దారికి వచ్చి టైం పెట్టేవాడు తప్పితే నలుగురితో ఆశించాడు. చూసే గట్ల చిల్లరనా కొడుక గట్ల కనబడతాడు కానీ, అంటే ఇంతకుముందు ఇంకా పెద్ద చిల్లరనా కొడుకు కనబడుతుంటే ఈ మధ్యలో అంత పర్లే. ఓ దారికి వచ్చి టైం మంచిగా ఆలోచించి నేను ఓ డెసిషన్ తీసుకున్నాను చూడు. కారణం పిలుస్తాను, వాడు ఎంత అమాయకత్వమో ఎంత మంచి గుణమో నీకే తెలుస్తుంది. శివ ఏం చేస్తాను వెనకలే ఉండి ఎంతసేపు నువ్వు వచ్చి నేను ఇవన్నీ చెప్పింది వినలేదు నువ్వు. మళ్ళీ కూర్చో. చూస్తే ఎంత అమాయకుడు ఎంత అమాయకుడో నీకు బాగా అర్థమైంటుంది. ఇప్పుడు ఏంటంటే వాడు ఎప్పుడు వచ్చినాడనేది నీకు తెలిసి ఉంటుంది, కానీ నేను అడుగుతాను ఎట్లా చెప్పినాడనేది నీకు అర్థమైంది. ఇప్పుడు వచ్చినా అనే పదం గుర్తుపెట్టుకో. ఎంత అమాయకుడు, సిచ్యువేషన్ ఆ టైమింగ్ తగ్గట్టు ఎంత బాగా మారిపోతాడో చూడు. శుద్ధ పురుషుడు ఎట్లా నిలబడినాడు. అందుకే నేను చెప్పే చాలా మంచి వ్యక్తి. ఏమి మంచి చెప్తాను వద్దా, నేను ఏదో ఆలోచించి డెసిషన్ తీసుకున్నా. ఎవరు మన నువ్వు ఎప్పుడు వచ్చినావు అంటే నువ్వు అప్పుడే నాకు తెల్లా ఈ కళ్ళు లేవా నాకు నేను తెలుసు అన్నట్టు మాట్లాడితే ఓ నువ్వు తెలుసు అని చెప్పి మంచి చెప్తానా నువ్వు అనుకుంటావని నేను తెలియనట్టు మాట్లాడతానా. నువ్వు దాని తగ్గట్టే ఉండాలి కదా. నీ ముందర చెప్తాలే చాలా మంచి వ్యక్తి అమ్మా. ఏమి నువ్వు నవ్వుతాను అంటే నీకు ఇప్పుడు మంచి వ్యక్తి అనిపించలేదా? ఏమి నువ్వు నవ్వుతాను అంటే నీకు ఇప్పుడు మంచి వ్యక్తి అనిపించలేదా? అంటే నువ్వు వెనకలు నిలబడి ఇప్పుడే వచ్చినా అని చెప్పిందా నీకు నవ్వు వచ్చిండొచ్చులే. ఇట్లాంటివన్నీ చిల్లపివి చిల్లర పనులు చాలా చేస్తా అంటాడు. పెద్దవేంగా చిన్న చిన్నవే కొన్ని బయట ఏవో పెద్ద పెద్దవి జరిగినాయని టాక్ వచ్చింది నాకైతే తిన గురించి. కానీ అవి సాక్ష్యాలు లేవు కాబట్టి నేను పెద్ద తీసుకోలే, నీకు కూడా చెప్పలే. సాక్ష్యం ఎప్పుడు వస్తుందంటే నేను బయట చేసినట్టు నేను ఇంకా ఏం చెప్పలే. ఏం చేసినా బయట కూడా సరే ఇప్పుడు నేను చెడగొట్టల్లా మళ్ళీ మంచిగా మాట్లాడతాను కదరా. హ్యాపీగా ఉండు. నీకు మంచి నీ గురించి చెప్తాను. మంచి సంపాదించే సత్తా ఉంది, మంచి సంపాదించే సత్తా ఉంది. నలుగురికి అన్నం పెట్టేవాడు, ఇది మంచివి కాదా? మళ్ళీ ఇంతకంటే మంచి ఏం కావాల నీకు? ఇంకా మంచి కావాలంటే ప్రకృతి అనేది చూపిస్తుంది ఏ టైంలో. చూసే ప్రకృతి అప్పుడే వచ్చింది, చూసే ప్రకృతి అప్పుడే వచ్చింది. డే ఎవడరా బయట అరుచుకుంటే ఇంటి బయట అంటే బయట అరసదు నువ్వు ఇంట్లో బయట ఇస్తారు ఎన్ని చూపులకి నువ్వు ప్లాన్ వాడు ఎవరు అరుస్తాడు వాకెళ్ళి బాబా అని ఏదో మంచి చెప్దాం మంచి చేసేద్దాం ఓ పని అయిపోతుంది. మంచి నరుపుతామన్నట్టు ఎవరు పని అయిపోతుంది ఎవరు ప్రకృతి ప్రకృతి కాదు నువ్వు ప్రకృతి అయిపోతాను. ప్రకృతి కాదు నువ్వు ప్రకృతి అయిపోతాను. దూరితే మనం ఏం చేయలేము. అసలు నువ్వు ఎవరమ్మా తమ్ముడు? నిన్నేడ చూసిన నీకు తెలుసు వాడు
నా తెలుసా అబ్బా, ఏ నాకేం మాస్కులా? తెలుసా? లేదు మొన్న వచ్చింది కదనా, ఏం విషయంలో నాకు మోసం చేశాను వచ్చిందిలే, నాకు మోసం చేశాను వచ్చిందిలే. నువ్వు ఇంకా ఇది సెటిల్మెంట్ చేసుకోలేదా? నేనేమో అని చేసినాను వచ్చిందని ఏ నువ్వు సెటిల్మెంట్ చేసుకోలేదా? నీకే డబ్బులు ఇచ్చి ఏం చేసుకోలేదా? ఏ మీరు ఇంకా పిక్కున్నాడు ఇంకా వచ్చి అంటే నువ్వు ఇంకా బుద్ధి వచ్చినా కూడా ఇడిచిపెట్టలే వాళ్ళని. ఏంది ఏం మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడతాడు? వీడే కదా ఆ రోజు వచ్చి వాడు ఎక్కించబోయేది, బండ్లలో ఎక్కించిపోతాడు, కార్లలో ఎక్కించబోతామని చెప్పినది. ఆ రోజు చిన్న కొడుకుడు ఆ. మళ్ళీ ఇప్పుడు వస్తాను అంటే నువ్వు కల్పిస్తున్నావు అవన్నీ లేదు, అంటే నువ్వు కల్పిస్తున్నావు అవన్నీ లేదు అంటే ఇవాళ ముందు నన్ను ఎరిపం చేయాలి నేను ఆ పాపని నీ గురించి మంచి చెప్పేకి పిలుచుకొచ్చి కూర్చోపెట్టా. మంచి పెట్టాకలే నువ్వు అంతే. అందుకే మంచి పొద్దునుంచి ఏం చెప్తా అంటే నాకు అర్థమైంది. అంటే వానికి కాదు, నీకన్నా బుద్ధి లేదా? చూడమ్మా, మీరు నేను బయట చెప్పేది నా మొత్తం పెళ్ళి వేసుకుంది బాబేనా, ఆ? పెళ్ళి వేసుకుంది బాబేనా, ఆ పె చెయ్యి దించుపోయి ఆ పె చెయ్యి దించుపోయి ఏం చేస్తున్నావు? మోసం చేసి చేస్తావా? చెయ్యి ఎత్తినావో ఏం చేస్తావు? సిగ్గులు ఎలా చేసాక ఏం చేసినా నేను సిగ్గులేదు మాట కాదు. అప్పుడు నువ్వు పోయినసారి వచ్చినప్పుడు ఏదో బంగారు చేయను ఉండే కదా నీకు, తాడు ఉంది. తీసుకున్నావాడు ఎవరు తీసుకున్నారు? ఈనాడు తీసుకుంటాను బంగారు ఉంగరాలు తీసుకున్నా, ఇవే ఇవే వచ్చాను. అవి కాదు, అవి కాదు, అబద్ధాలు చెప్పద్దు. అది లేదు లేదు అబద్ధము నువ్వు చెప్పేది. ఇప్పుడు మీరు గుట్టుగా బయట ఏదో సెటిల్మెంట్ చేసుకోవాలా. ఇప్పుడు మీరు గుట్టుగా బయట ఏదో సెటిల్మెంట్ చేసుకోవాలా. నో చెప్తాను, ఏం గుట్టు చేస్తాను చూస్తాను అన్ని అన్ని కళ్ళతో. వాడు అమ్మాయి వాడు అమ్మాయి ఏంది రాయుడు? ఏది అమ్మాయా? ఏది అమ్మాయా? ఏ నాకు లేకింది అనుకో. ఏంది ఏంది వాడు ఆరోగ్యం? ఏంది ఏంది వాడు ఆరోగ్యం? వాడు అమ్మాయి అమ్మాయి నడుస్తాడు వాడు. ఉంటుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది కదా. ఒక నిమిషం, నీ బాధ ఏమి? ఏ బాగా నేను కనుక్కుంటా ఉండు. నేనైతేనే కదా నీకు సెటిల్మెంట్ చేస్తా. నువ్వు సెటిల్మెంట్ చేయవాడా? ఇరికిస్తున్నావు నువ్వు సెటిల్మెంట్ చేయవాడా? ఇరికిస్తున్నావు ఏంది నువ్వు? నేను ఆ రోజు కూడా బయటికి పోయి నీకు చెప్పిన మీది ఏమన్నా ఉంటే బయట పెట్టి చూసుకోండి అంటే అదేదో శ్రీనివాస్ లాడ్జ్ కాడ కూర్చొని మాట్లాడతామని చెప్పినావు. లాడ్జ్ కాడికి రాలేదు. అసలు ఈ నా కొడుకు వచ్చింది ఆ రోజు వచ్చి ఏం మాట్లాడిపోయినోడే అంటే నువ్వు వీనికి ఏదో సంబంధం ఉంది. ఎవరికి? నీకు ఇద్దరు ఉంది. సెటిల్మెంట్ వాళ్ళది నేనేం చేస్తాను ఒప్పుకున్నా. సెటిల్మెంట్ ఏం చేస్తాను ఒప్పుకున్నా. ఏం చేస్తాను? వాళ్ళు ఎంతమంది? 6 మంది 7 మంది 7 మంది మోసం 7 మంది ఎంత డబ్బులు మోసపెట్టారు మీరు? 7 లక్షలు. 7 లక్షలు. ఏ సైతాన్ నా కొడుక వచ్చారు లేపేస్తా నా కొడుకు. ఏ సైతాన్ నా కొడుక వచ్చారు లేపేస్తా నా కొడుకు. మోసం చేసి నువ్వు ఏ లక్షలో ఎవరు తీసుకున్నాడు? 1 లక్ష ఎవరు ఏమి 1 లక్ష మోసం చేసినావు, చైన్ తీసుకున్నావు ఏమి? చేంజ్ ఏమేమంటాడు? చైన్ బంగారు చైన్, బంగారు చైన్ తీసుకున్నావు. ఇది ఆడిచ్చావు ఎక్కడ కూడా దాచిపెట్టిండే నువ్వు పెట్టినా లేదా అమ్మేసిండావు? అమ్మేసిన ఎవరితో అమ్మేసిన? ఎవరికి అమ్మేసిండావు? ఏ వచ్చానుకో అబ్బా నేను చెప్పేది ఈడు అంత వీళ్ళిద్దరు ఆడిన గేమ్ ఇది. కాల్చెట్టు మా కిల్ కూడా అడుక్కో. కాల్చెట్టు అసలు సంబంధమే లేదు. నువ్వు ఏంది గేమ్? ఏంది గేమ్? ఏం గేమ్? పెళ్లి చూపులకు చెడగొట్టాలని ముందు చూపులకు చెడగొట్టాలని ముందు నేను మంచి చెప్దామని అబ్బాయి కూర్చోపెట్టాను. వీడేందో వచ్చినాడు, వీనికేందో నష్టం జరిగింది. అమ్మాయేనా? ఇప్పుడు మళ్ళీ ఈ ప్యాంటు షర్ట్ వేసినది నువ్వేమంటావు? ఇప్పుడు పెళ్లి చేసుకో కట్నం కోసం అబ్బాయి లాగా రెడీ అయినాడు అంటావు. కట్నం మోసం చేసి అమ్మాయి గొంతు వస్తాడు. చేయి నువ్వు మోసం చేసి చేయి నువ్వు ఏం చేయరా? ఏంది వ్యక్తి వచ్చానుకో. ఏం చేయరా? ఏంది వ్యక్తి వచ్చానుకో. కూర్చో, ఆ పిల్లడు బాధ ఏందో తెలుసుకుందాం. ఏం బాధ ఉండే మనకి అంటే అది కాదు. నువ్వు అమ్మాయిలాగా నేను అమ్మాయిలకు కాదు, నేను ఒక మొగోని. అయితే నీ గురించి ఎందుకు పక్కన వాళ్ళు చెప్తున్నారు? నీకు అర్థం కారా? గేమ్ అంతా ఆడిస్తాడు దేవుడు. గేమ్స్ కావాలంటే క్రికెట్ ఆడిస్తా, వాలీబాల్ ఆడిస్తా. అర్థం కాదు నీకే. అర్థమైందా? జీవితాలు నాశనం చేసే చేద్దో. ఇప్పుడు వాడు చెప్తాడేది ఏంది? ఏం చెప్తాడు? అమ్మాయి వాడుకున్నానా? వాడుకున్నావు చెప్పలే. వాళ్ళని వాడుకున్నారంట, నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు బంగారు తీసుకున్నావుట. వాళ్ళని వాడుకున్నారంట, నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు బంగారు తీసుకున్నావుట. పిన్నమ్మ పాడో పిల్లాడు
ఇంతకుముందు వాళ్ళు చెప్తానేది ఏం లేదమ్మా. ఆ కర్మ ఏం లేదు నీకు ఆడ. ఇంత చూసే మధ్యలో దూరుతాడు బయట నీకెందుకు అంత బయటికి డబ్బులు తీసుకున్నాడంట వాళ్ళతో అమ్మ పాపం. ముందు ఆ పిల్లోడు అయితే బాగా లావు ఉండి ఉంగరాలు చైన్లు వేసుకొని తిరిగినోడు బాగా. మొన్ననే సంగనాకి సన్న చేసినావు, నిన్ననే సంగనాకి సన్న చేసినావు. ఇప్పుడు అసలు ఏంది లేక ఏం చేసావు? నువ్వు రియల్ ఎస్టేటా చేసేది? రియల్ ఎస్టేట్. అది మీ ఫ్రెండ్స్ వాళ్ళ మీద చేస్తారు. డాక్టర్ ఒకడు పెద్ద పెద్దోళ్ళే పట్టినాడు డాక్టర్, రియల్ ఎస్టేట్. ఇంకా వాళ్ళతో లక్షలే బీకింటావు, దాంట్లో ఏం సందేహం ఏముంది ఉండవు. ఇంకా వాళ్ళతో లక్షలే బీకింటావు, దాంట్లో ఏం సందేహం ఏముంది ఉండవు. ఒక నిమిషం, ఎన్నెన్ని లాడ్జ్లు పోయినారు? అదే పేరు 5-6 పోయినాడు. 5-6 లాడ్జ్ పోయినాడు. ఉప్మా తినే పోయినాడు. పార్క్ లేదు చెప్పిండు పోయినసారి. ఐస్ క్రీమ్ అంతా ముందు కూర్చున్నాడు. అట్లా ఉంది ఇంకా ఈ వరద కూర్చున్నాడు అనుకుంటా. ఎప్పుడు అంతా ముందు కూర్చున్నాడు. అట్లా ఉంది ఇంకా ఈ వరద కూర్చున్నాడు అనుకుంటా. ఎప్పుడు ఈ రోజు వచ్చినాడు అనుకుంటా. ఎవరితో ఫ్రెండ్ ఫోన్ చేసిండే నేను మోసం చేసి నేనే చేసుకోవాలని వచ్చాను. మీ వాళ్ళు ఎవరైనా సూసైడ్ చచ్చిపోదామని డిసైడ్ అయింటారు. వీళ్ళు పెళ్లి 3 మంది డిసైడ్ అయినారు ఊరేసుకునేది. 3 మంది డిసైడ్ అయినారు ఊరేసుకునేది. పేరు శివానినే. అమ్మా ఇంతగా మోసం చేస్తున్నావా నువ్వు? అబ్బాయి వేషం వేసుకొని అమ్మాయి లాగా కట్టం కోసం వచ్చాను మావాడు. ఇంకా అన్నయ్య నాకు ఇచ్చి పెళ్లి చేసింటే ఇంకొంతే పోసింటావు నిజంగా. అంటే ఆ స్టైల్ వద్దులే దించు, నీకు అంత సీన్ లేదు. కింద పెట్టి కాలు పెద్ద పోటు మోగోళ్ళు లెక్క పైన కాలు పెట్టి ఇట్లా బట్టి ఆ బిల్డప్లు చూడదు లేవా పెట్టు. బయట శివ అని ఇంట్లో శివ అంట. అమ్మాయి పేరు పెట్టుకొని నటనిస్తున్నావు. బట్టలు ఏవరా ఎన్ని జతలు బట్టలు కొనిచ్చుకున్నాడు మీతో? నేనైతే 30 పెట్టాను నా నైటీలో. నైటీలు ఎందుకురా? అడిగినాడు కంఫర్ట్ అని. దేవుడా నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు గొంతు కోసినట్టే నాకు. నైటీలు కొనిచ్చుకోవడం మీదరా 30 నైటీలు. నైటీలు కొనిచ్చుకోవడం మీదరా 30 నైటీలు. ఇప్పుడు నువ్వు కాదన్నావు అనుకో, వాడు ఇంకా వాళ్ళని చేసుకొని పోవాల్సిందే. చేసుకునే నేను రెడీ. ఎవరు నువ్వు రెడీయా? రెడీ. ఇప్పుడు ఎక్కిపోతా. ఇప్పుడు ఎక్కిపోతా. మోసం చేసిన సిగ్గులేదా? ఏం మోసం చేసి కాదు ఒక ఆడపాపను కొట్టి సిగ్గులేదురా నీకు? కాదు ఒక ఆడపాపను కొట్టి సిగ్గులేదురా నీకు? ఇప్పుడు మాకంటే ఆడపాపని తెలియదు, నీకు తెలుసు కదా. మోసం చేశానా? జుట్టులో కమ్మోత అట్లే ఉన్నా దాన్ని. అమ్మాయి అది వాడు కట్టం మోసం చేశాడు. ఎంత అమ్మాయి అది. అవునా? అయితే అమ్మాయిలాగా ఇట్లా డ్రెస్ వేసుకొని ఎక్కడ అబ్బాయిలు ఉంటే వాళ్ళంటే తిరిగేది, వాళ్ళతో డబ్బులు లాగే. అమ్మాయిలాగా ఇట్లా డ్రెస్ వేసుకొని ఎక్కడ అబ్బాయిలు ఉంటే వాళ్ళంటే తిరిగేది, వాళ్ళతో డబ్బులు లాగా. చెల్దాం అని గురించి నన్ను మోసం చేసిన, నా ఫ్రెండ్స్ మోసం చేసినాడు. పక్కింటి అంకుల్ కూడా మోసం చేశాడు వాడు. పక్కింటి అంకుల్ కూడా మోసం చేశాడు వాడు. పనిలో పని మై గాడ్ నేను చెప్పకూడదు అని చెప్పి ఆపిన. అర్థమైందే? నువ్వు బయట సెటిల్మెంట్ చేసుకోండి, పంచాయతీ ఉండా. నేనా? నేను ఎవరో తెలుసా నీకు? మొన్న చూసినా అంతే. నన్ను ఇది ఎన్నోసార్లు ఉండు, దాన్ని ఎన్నోసార్లు నువ్వు చూడడం. రెండోసారి అది 2వ సారా? 100 సార్లు చూసాను అన్నీ. 100 సార్లు చూసా దాన్ని. 50 సార్లు తిరిగినాను. ఏ పనికి మాలోడా ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నావు? రాష్ట్రాలకి ఇంకా చూడు, అమ్మాయి పెట్టుకున్నాడు, గోరు పెట్టుకున్నాడు. ఆ గోరు పెంచినాడు అమ్మ. నాకు కూడా అది ఒకసారి డౌట్ వచ్చి చూపి ఆ పాపకి. ఆ గోరు నెయిల్ పాలిష్ పెట్టుకునేకి ఇట్లా వాళ్ళనే గోకేకి. ఏం మాట్లాడతావు? నాకే చండాలంగా ఉంది మాట్లాడేకి. ఎంత దిగజారినావంటే నీకు ఎవరు అసలు నమ్ముతాను? నువ్వు చేసిన పని లేని మళ్ళీ అంటాను. ఒక పెళ్లి చూపులు చేస్తున్నా. సరే నీకేమనిపించిందమ్మా ఇది? నమ్ముతారా? సాక్ష్యాలు ఇక్కడ కళ్ళకు కనబడతాయి. చూడు చెప్తున్నాడు ఆయన ఎప్పుడో మీకే మీ తెల్లు తల్లి నువ్వు అట్లే మొత్తం నాశనం అయిపోతావు. నువ్వు ఇట్లా వాళ్ళు ఉండే బట్టే నాశనం అవుతారంతా.
ఇప్పుడు నీకు ఏం కావాలని వచ్చినావు నువ్వు వీటికి? పెళ్లి చేసుకోదా ఎవరిని? వద్దు, ఆ అమ్మాయినే కాదు, నువ్వు వాడిని పెళ్లి చేసుకోవాలి. ఏంది వాడు ఏం మాట్లాడతాను? నన్ను ఇప్పుడు ఒకవేళ మీకు నష్టపరిహారం కట్టిస్తే ఇడిచి పెడతారా? ఒకవేళ మీకు నష్టపరిహారం కట్టిస్తే ఇడిచి పెడతారా? నష్టపడి పెళ్లి చేసుకుని ఇచ్చి పెడతా. నువ్వు పెళ్లి చేసుకుంటావు, వాడు ఇంకోడు. మీరు ఎంతమంది? 6 మంది. 6 మంది అంటే ఈ సంవత్సరం నువ్వు రేపు సంవత్సరం ఇంకోటి పెళ్లి చేసుకుంటాడా? అంటే ఈ సంవత్సరం నువ్వు రేపు సంవత్సరం ఇంకోటి పెళ్లి చేసుకుంటాడా? ఒక సంవత్సరం ఒకడు. చెప్పు తీసుకుని కొడతానా కొడక? ఏమో ఏమే ఏమి? పెళ్ళి గానగలేమో చేస్తున్నావా? పాప ఉండదని గమ్మున్నా లేకపోతే వెళ్ళిపోతాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. ఊరా వాడు చూడు డైట్ ఓపెన్ నువ్వు రూమ్ లో పిలిచిపోతావు అంట. ఆ పాప ఉంది కాబట్టి ఇటు ఆయన ఉంటా. నువ్వు అనేది ఏంది, వాడు అర్థం చేసుకుంది ఏంది? చూడు ఇంత ఇప్పుడు అమ్మాయిలాగా వాళ్ళతో నటించినావు నువ్వు. నేను నట్టి అంత తేడా గడివే నువ్వు. ఛీ, అంత తేడా గడివే నువ్వు. ఛీ. ఇంకో డబ్బులు ఇవి అంటారు కదా, ఏం డబ్బులు? డబ్బులు ఇచ్చాను ఉంగరం ఇచ్చాను ఫ్రూట్ లేదు. ఏదైనా ఓ నాకు బంగారు ఇచ్చాడో అవి ఇచ్చాడో ఇది ఇచ్చినట్టుగా ప్రూఫ్ లేదు మన. నీ ప్రూఫ్ కావాలా? అవి తెచ్చుకున్నావా నువ్వు? ప్రూఫ్ నేను చెప్పిండేది కళ్ళు మూసుకో. అదే ఇప్పుడు ప్రూఫే చూపిస్తాడు. వీడు వచ్చి కళ్ళు మూసుకొని కూర్చో. కళ్ళు మూసుకో. చెప్పు కళ్ళు మూసుకో. చెప్పు కూర్చొని కళ్ళు మూసుకో. అంటే కన్ను చేస్తే చెప్పడా? ప్రూఫ్ నీకు గల్లా ఆ బాబు చూపిల్లా? ప్రూఫ్ ఆ బాబు చూపిల్లలో నువ్వెందుకు చూస్తావు ప్రూఫ్? నేను కూడా చూడాలి కదా. నువ్వు ప్రూఫ్ నేను కూడా చూడాలి కదా. నువ్వు మళ్ళా చూడు. మళ్ళా ప్రూఫ్ అబద్ధం అంటే ఆ బాబా చూడు. కూర్చో 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 కళ్ళు మూసుకో. ఆ ప్రూఫ్ నేను చెప్పినది తీసేపు. ప్రూఫ్ నేను చెప్పినది తీసేపు. ప్రూఫ్ ఏం చేస్తాడు? ప్రూఫ్ చూపిస్తున్నాడులే. ఏంది తాడు కడుతున్నావు? ఛీ ఛీ. ఏ తాళి కట్టాడు? ఏ ఆశీర్వాదం తీసుకురా. కట్టాడు? ఏ ఆశీర్వాదం తీసుకురా. ఇప్పుడు ఏమైంది? ఏమన్నాడు? తాళి కట్టాడు. ఎవరు? ఏమన్నాడు? ఏమనుకున్నాడు? నాకు కాలు మొక్కుకోవాలి కొడతాను. తాళాలు కట్టావు ఇప్పుడు. పెళ్ళం కాబట్టి కట్టినా ఇప్పుడు. పెళ్ళం కాబట్టి కట్టినా ఇప్పుడు. కాదు నీ ప్రూఫ్ ఏది నేను చెప్పిండేది? ఇప్పుడు ప్రూఫ్ అయితే ఒకటి ఉందిలే. నువ్వు పెళ్లి చేసుకున్నావు అనే ప్రూఫ్ అయితే ఉంది. పెద్ద మనిషి ముందరా నువ్వు డ్రెస్ వేసుకొని అబ్బాయి తిరిగినావు, అందుకు అబ్బాయి వచ్చి నీకు తాళి కట్టినా. కాదు నువ్వు చెప్పినావు కదా తాళి కడతాడు అంటే వినిపించుకున్నాడా? నువ్వు చెప్పచ్చు నువ్వు కూడా. నువ్వు తాళని ఇంక మేమేం చెప్పేది నువ్వు కట్టించుకుంటావు. ఇంక మేమేం చెప్పేది నువ్వు కట్టించుకుంటావు. పెళ్లి చేసుకోలేదు. అది నా భార్య. చేసుకునే కేసు పెడతా ఇద్దరి మీద. బా నువ్వు మొగడ్రా బుజ్జి. బా నువ్వు మొగడ్రా బుజ్జి. గులాబీ మొక్కకు అంటూ కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడురా. అది మగాడ్రా బుజ్జా. నా భార్య అది. ఎవరో ముట్టుకుంటే కేసు పెడతా. మేము ముట్టుకునే నువ్వే తీసుకోబో. ఊరికే మాకి ఇంకా చెడ్డ పేరు. నువ్వు మళ్ళా రావడము అర్థమైందిలే. ఆ బాబుతో చీప్ చేయాలా ఇట్లా చేయాలని ఇంత దిగ ఇతను ఇంకా ముందు ముందు ఎన్ని చేసినాడో నీకు తెలుసు. ఎంత దిగజారినాడో తెలుసు. ఎన్ని చదివినాడో తెలుసు నీకు. నేను చెప్పలేదమ్మా. దానికి మొత్తం కారణం అంతా ఏంటి ఇప్పుడు జరిగింది? ఆ అబ్బాయి గొడవ వేసుకున్నాడు అంటే ఇతను చెప్పింటాడు. నేను చెప్పిన నేను నీకు తెలుసా? అప్పుడు నువ్వు తెలుసు 3 నెలలు అన్నది కింద 3 నెలలు 2 సంవత్సరాల కింద 2 సంవత్సరాలకి మోసం చేస్తాడు అది. 2 సంవత్సరాలకి మోసం చేస్తాడు అది. అదిగా నువ్వు అట్లా చూడబా అయింది అన్ని మొత్తం అంతా మీ ఎన్నో రకం నాకే అది నా పేరు తెలుసా నీకు? నువ్వు నమ్మవు. నీ ముందే పరిచయం చేసుకుంటాడు. ఆశీర్వాదాలంటే నువ్వు నీ పిల్లని తీసుకుంటే నిలబడు. కొడకంగా ఏం ఆశీర్వాదం?
ఏమో ఏమే మంది పోదాంరా ఆశీర్వాదం తీసుకుందాం అన్నతో ముక్కులు అట్లా చెవులు నా కొడకట్ల నెక్స్ట్ యాడికి ఏం చెవులు వేసుకొని నెక్స్ట్ గోవా పోతాం ఇద్దరము ఊనా మగం చూడు చిప్పాటి మగం నా కొడక ఆ ముజ్జుడు డబ్బులు తీసుకున్నాడు తెలుసా డబ్బులు తీసుకున్నావు కదా నీకు? నీ డబ్బులు తీసుకున్నాడు తెలుసా నువ్వు ముత్తోననే చేసుకున్నావు ముత్తోననే చేసుకున్నావు నీకే నాకు వచ్చా ఇంకా మంచి గుర్తు నా మామూలు చూడలే నా డబ్బు నీతో వస్తున్నావు నువ్వు నా మామూలు చూడలే నా డబ్బు నీతో వస్తున్నావు నువ్వు అవసరమైన లక్ష్యాన్ని ముసలిని చేసుకుంటావు నువ్వు ఎవరే ముసలిదాన్ని చేసుకుంటావు నువ్వు ముసలిదాన్ని చేసుకుంటావు బయటికి లేదనుకో బయటకే పోదాంరా నాకు లేగిందనుకో దో ఎన్ని కోపం ఉన్నా కూడా దో 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 నువ్వు వచ్చి ఏం నవ్వులే మాటలు మాట్లాడుతున్నావా నువ్వు మొగుడిని మర్డర్ చేస్తానే తప్పు పాపం చోట్ల బతికిపోతున్నావు నువ్వు లేదనుకో నువ్వు అమ్మాయినందు బతికినావు ఒక అర్థం ముందు అర్థం కొట్టుకోవడం బతికినావు ఆడవారి కాదు నువ్వు అర్థం కొట్టుకోవడం బతికినావు చూపిస్తున్నా కొడకని చూపిస్తున్నా కొడకని నెగేసి ఇవన్నీ తెలియక ముందునే మేము పెళ్లి చేసుకొని ఉంటే నీకు అందులో నువ్వు నేను చెప్తే కదమ్మా ప్రకృతి ఎప్పటికీ కాపాడుతుంది చూసారా నా బొంగ కాపాడుతుంది. చూసారా నా బొంగ ఏం చూపిస్తుంది ఏంద్రు మళ్ళా మీ ఆయన ముందర కొడతా నేను ఆయన ఎవడు మీ ఆయన నువ్వు ఉన్నా కాబట్టి వానికి ఇంత రెస్పెక్ట్ నేను నువ్వు ఉన్నావు కాబట్టి నీ భర్త ఉన్నాడనే ఉద్దేశంతో నీ మొగం చూసుకొట్టడంలే లేకపోతే చింతపండు అయిండు నీ పిల్లానికి అది నువ్వు నాకు తెలుసులే నువ్వు ఆ ఏం పిల్లడు చెప్తున్నావో. ముఖం చూసి గమ్మనైపోతాను మీ ఇద్దరిని నేను నీ భర్త మొగం చూసి గమ్మునైపోతాను అద్దె చూద్దాం కాల్చెట్టు ఇంకా ఎస్కేప్ అవుతాడు చూడమ్మా చూడ కాల్చెట్టు ఇంకా ఎస్కేప్ అవుతాడు చూడమ్మా చూడద్ద చూడ పోదాంరా బట్టలు తెచ్చుకుంటున్నావా బట్టలు తీసుకున్నా పోదాంరా ఇక్కడ నుంచి ఆ 30 నైట్లు ఆ 30 నైట్లు తీసుకొచ్చుకో ఏం జరుగుతుందో ఒకసారి నువ్వే చూడు ఎటు పోతుందిరా సమాజం ఆ లిప్స్టిక్ ఏంది వాడు పూసుకుని నాకు పూసినాడు వాడు పూసుకొని వాడు చెప్తాడు నువ్వు చేసే చిల్లర పనులు వాడేమో ఇంట్లో ఉండ బుద్ధి కూడా రావడం లేదండి వాడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం మేము నీ అత్త కాదు ఎవరుత్తా అత్త కాదు నేను చెప్పేది నువ్వు వాడు ఏందో నాకు పూసినాడు చూస్తానా అమ్మా చూస్తున్నా ఏం జరుగుతుందో చూడు. అవతారం అంతా చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా